ప్రస్తుతం వైశాఖ మాసము ఏప్రిల్ నెల ఎండాకాలం జరుగుతోంది. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు కూడా దాటిపోయాయి. వైశాఖ మాసంతో పాటు అనేక పురాణాలలో పుణ్యనది స్నానాలు మరియు వాటి ప్రాముఖ్యత గురించి చాలా వివరించబడింది. దాని వెనకున్న సైన్స్ ఏమిటో నేడు అర్థం చేసుకుందాం. ఈ బహిరంగ జలాలు అంటే నదులు, చెరువులు మొదలైనవి ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా ఉంటాయి కదా! అలా ఉండడం వల్ల రాత్రంతా చంద్రుని చల్లని కిరణాలు వాటిపై పడతాయి. చంద్రుడు మనఃకారకుడు, పైగా ఔషధులకు రాజు. రాత్రంతా చంద్రుని కిరణాలను గ్రహించిన ఈ బహిర్గత జలాలలో సూర్యోదయానికి పూర్వమే స్నానం ఆచరించడం వలన, ముఖ్యంగా ఈ వేసవి కాలంలో వేసవి తాపాన్ని భరించగలిగిన శక్తి శరీరానికి అందుతుంది. సూర్యుడు ఉదయించిన గంటన్నర లోపు ఈ నీటిలో స్నానం చేయడం వలన ఉదయభానుని లేత కిరణాలు శరీరానికి సోకి విటమిన్ డిని కూడా శరీరం తయారు చేసుకోగలుగుతుంది. ఈ ఉదయకాంతి కంటి చూపుకు కూడా చాలా మంచిది. సూర్యుడు ఉదయించిన అనేక గంటల తర్వాత గనక స్నానం చేసినట్టయితే రాత్రి గ్రహించబడిన ఔషధుల శక్తి సూర్యుని వేడి వలన ఆ నీటిలో నశిస్తుంది. అందుకనే ఋషులు ఉషోదయ కాలాన్నే నదీ స్నానానికి సరైన సమయంగా నిర్దేశించారు. స్నానం ఎప్పుడు ప్రవాహ జలానికి అభిముఖంగా, అంటే ఎదురుగా నిలబడి 3 మునకలు వేసి చేయాలి. నడుములోతు నీళ్లలో 3 మునకలు వేయడం వలన నీటిలోని గతిశక్తి, కైనెటిక్ ఎనర్జీ మన శరీరం నాభి ద్వారా గ్రహిస్తుంది. చంద్రకిరణాల ద్వారా నీటిలోకి చేరిన ఔషధులను, సూర్యకిరణాల ద్వారా విటమిన్ డిని, నాభి ద్వారా నీటిలోని గతిశక్తిని శరీరంలోకి తీసుకుంటూ ఏకకాలంలో ఆరోగ్యాన్ని, పుణ్యాన్ని సంపాదించడమే నదీ స్నానాల యొక్క ముఖ్య ఉద్దేశము. మరియు దీని వెనుక దాగున్న ఆరోగ్య రహస్యము కూడా.